హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చూపిస్తున్న మొక్క పేరు శామకూర అన్నమాట. ఇది మనము వండుకుంటాము. దీనిలో ఉండే పోషకాల గురించి, దీని విలువల గురించి, ఇది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మీతోటి కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటానన్నమాట. వినండి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే శామకూర ఆకుల గురించి చాలా తక్కువ విషయాలే మనకు తెలుసు. ముఖ్యంగా వర్షాకాలంలో బాగా దొరుకుతుంది. చాలామంది ఈ ఆకులను చూసి ఉంటారు. కానీ దాన్ని తినేందుకు అంతగా ఇష్టపడరు. కొంతమంది శామకూర తింటే అనారోగ్యం పాలవుతారనే మూఢనమ్మకం గినంగా ఉందంట. బహుశా దాని పోషక విలువల గురించి తెలుసుకోకపోవడం వల్ల ఇలాంటి అపోహ తలెత్తే అవకాశం ఉందన్నమాట. చామకూర ఆకుల్లో పప్పు చేసుకొని తింటే చాలా మంచిది. చామకూర ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దామా మరి? ఇక రక్తహీనతకు మేలు చేస్తుందంట. చామకూర ఆకులలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నయం చేస్తుంది. దీని వినియోగము హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందన్నమాట. ఐరన్, ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ చామకూరలు. ఇక కళ్ళకి ఎంత మంచిదంటే చాలా మంచిది. దాని గురించి తెలుసుకుందామా? చామకూర ఆకులలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం యొక్క ఎముకలను బలోపేతం చేస్తుంది. దృష్టికి పదును పెడుతుంది. ఇంకే రక్తపోటును తగ్గిస్తుందంట. అదేలాగానో తెలుసుకుందామా? చామకూర ఆకులను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో యాంటీ ఐఫెరెక్టివ్ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. దీని నిరంతర వినియోగం రక్తపోటును కూడా తగ్గిస్తుంది. చామకూర ఆకులను పోట్లుగా తీసుకొని తినే స్నాక్స్ చాలా రుచికరంగా ఉంటుంది. ఇక బరువును తగ్గించడంలో ఇది సహకరిస్తుంది. అది ఏ రకంగా అంటే, చామకూర ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి చామకూర ఆకులు చాలా మంచివన్నమాట. ఇక గుండెకినంగా చాలా మంచిదంట. గుండెకి ఏ రకంగా మంచిదంటే, చామకూర తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. చామకూర ఆకుల్లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చామకూరను తినండి. మీరు చామకూర ఆకులను తిన్నప్పుడల్లా వాటిని నూనెలో ఎక్కువగా వేయించకూడదని గుర్తుంచుకోండి. చామకూరకు గల వివిధ పేర్లు అన్నమాట. చామకూర అనేది కోలోకాసియా ఆకులు అనిగినంగా అంటారు. ఇంకా టోరో ఆకులు అనిగినంగా పిలుస్తారు అన్నమాట. ఇంకా ఏనుగు చెవి అని గినంగా పిలుస్తారు అన్నమాట చామకూరను. ఇంకా ఇది తెలుగు వంటకాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో సాధారణంగా ఉపయోగించే ఆకుకూర అన్నమాట. ఈ ఆకులు చామకూర పప్పు, ఇంకా వేపుడు గినంగా చేసుకుంటారంట. వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి వాటి పోషక విలువలు మరియు వంటల్లో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తాయి. ఇంకా ఇది కోలోకాసియా మొక్క ఆకులు అన్నమాట. ఇవి వంట ఉపయోగం ఏంటంటే, ఇది దక్షిణ భారత వంటకాల్లో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ వంటకం అన్నమాట ఇది. ఇక పోషకాలు వచ్చేసి పోషక విలువలు చాలా ఉంటాయి ఈ చామకూరలు. చామకూర పప్పు అనేది కోలోకాసియా ఆకులను పప్పులు, టమాటాలు మరియు సుగంధ ద్రవ్యాలతో ఉడికించి తయారు చేసుకునే వంటకం అన్నమాట. చామకూర పొట్లాలు కారంగా ఉండే శనగపప్పు పేస్ట్ చుట్టూ ఆకులను చుట్టి ఉడికించే ఒక ప్రత్యేకమైన వంటకం. చామకూర వేపుడు ఎట్లుంటుందంటే, ఒక సాధారణమైన స్టైల్ ఫ్రై లేదా ఫ్రై తయారు చేస్తారనమాట. ఇక చామకూర కాడలు పెరుగు పచ్చడి చేస్తారు. టారో ఆకుల కాండాలు పెరుగు మరియు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన రైతా అన్నమాట ఇది. ఇన్ని రకాలుగా ఈ చామకూరను వండుతారనమాట. ఇక ఇంటి పేరు చామకూర అనేది భారతదేశంలో కూడా ఒక ఇంటి పేరు చామకూర అనేది. దీని మూలాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నాయి. తరచుగా పూర్వీకులు అలా వృత్తుల లేదా భౌగోళిక లక్షణాలను ప్రతిబింబిస్తాయి.
చామకూర ఆకులను బాగా గమనిస్తే ఈ చామకూర ఆకులు గమనించినప్పుడు మీకు ఏనుగు చెవి గుర్తుకొస్తుంది. ఎందుకంటే సేమ్ ఏనుగు చెవి గినంగా చామకూర ఆకుల మాదిరిగానే ఉంటాయి. అందువలన దీనికి ఏనుగు చెవి అనే పేరు గినంగా ఉందన్నమాట. చాలా బాగుంది కదా ఏనుగు చెవి అని. ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయో మీరు తెలుసుకున్నారు కదా. ఈ విషయాలు గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. మీకు మరిన్ని విషయాలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు మరిన్ని విషయాలు నేను తెలుసుకొని మీకు చెప్తాను. ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో